పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 28వ రోజు 55, 56 అధ్యాయములు. 55వ అధ్యాయము. శ్రీకృష్ణుడు సత్యభామతో ఇట్లంటున్నాడు: ఓ ప్రియసఖి సత్యభామ, నారద మహర్షిచే వివరించబడిన కార్తీక మహాపురాణ మహత్యమును విన్న పృథుచక్రవర్తి సంతుష్టాంతరంగుడై సెలవు తీసుకున్నాడు. దేవి, వైశాఖ, మాఘ, కార్తీక వ్రతాలు మూడును నాకు అత్యంత ప్రియకరమైనవి. అట్లే తిథులలో ఏకాదశి, క్షేత్రాలలో ద్వారకాక్షేత్రం నాకు మిక్కిలి ఇష్టమైనవి. ఈ వ్రతాలను ఆచరించిన వారు యజ్ఞయాగాది కర్మలు చేసిన వారికంటే 100 రెట్లు పుణ్యాత్ములు కాగలరు. వారే నాకు అత్యంత ఆప్తులై నా కరుణాకృపను పొంది నన్ను చేరుకోగలరు అన్నాడు. శ్రీకృష్ణుని వచనములను విన్న సత్యభామ, స్వామి, మీ వచనములు నన్ను విస్మయపరుస్తున్నాయి. సూక్ష్మంలో మోక్షం సిద్ధించే మార్గాలెన్నిటినో సెలవిచ్చి నన్ను ఆశ్చర్యపరిచారు. ఒకరు సముపార్జించుకున్న పుణ్యాన్ని దానం చేయడం వలన మరొకరు కైవల్యాన్ని పొందుతున్నారు. కార్తీక స్నాన పుణ్యఫలం వలన కూడా పాపాలు పోతున్నాయి. అసలు మానవులకు పాపపుణ్యాలు ఎట్లేర్పడుతున్నాయో కొంచెం వివరించండి అని అడిగింది. అంతటా అచ్యుతుడిట్లు చెప్పసాగినాడు: పాపపుణ్యములేర్పడు ప్రక్రియ. దేవి, కృత త్రేతాయుగంలో పాపపుణ్యాలు గ్రామానికంతటికీ వర్తించేవి. ద్వాపరయుగంలో మాత్రం వారి వంశాలకు వర్తించేవి. కానీ కలియుగం వచ్చేసరికి వారి పాపపుణ్యాలకు వేరే కర్తలవుతున్నారు. పాపపుణ్యముల వివరణ పట్టిక. కార్యము, పాపపుణ్య ఫలభాగము. 1. ఒక స్త్రీతో రమించడం, ఒక్క పాత్రలో భోజనం పూర్తిగా అనుభవించును. వేదాది బోధనలు, యజ్ఞయాగాదులు చేయడం, సహపంక్తి భోజనం 4వ వంతు అనుభవించును. ఇతరుల పాపాలను చూడటం, తలంచడం 100వ భాగాన్ని అనుభవించును. పరదూషణ, తృణీకరణ, చెడు మాటలు, పితూరీలు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఇతరుల పాపాలను కొని తెచ్చుకుంటాడు. చేసిన సేవలకు తగినంత ద్రవ్యము ఇవ్వనిచో తను సేవారూపంలో పొందిన పుణ్యాన్ని పోగొట్టుకుంటాడు. సహపంక్తి భోజనాలు, భోక్తల భోజనాలలో ఏ లోపం జరిగినా యజమాని పుణ్యంలో 6వ వంతు ఆ లోపం జరిగిన వారికి పోతుంది. స్నాన సంధ్యాతుల ఆచరిస్తూ ఇతరులను తాకినా పలికినా తమ పుణ్యంలో 6వ వంతును పోగొట్టుకుంటారు. యాచన ద్వారా, దొంగతనం ద్వారా లభించిన ధనంతో సత్కార్యములు చేస్తే ఆ పుణ్యం ఆ ధనం ఇచ్చిన వారికి వారి వారి నిష్పత్తుల ప్రకారం పోతుంది. అప్పు తీర్చక హఠాత్తుగా మరణిస్తే ఆ అప్పుకు తగ్గ పుణ్యం కోల్పోతాడు. అది అప్పిచ్చిన వారికి జమ అవుతుంది. సత్కార్యం చేయాలనే సంకల్పం కలిగినను, అట్టి పనికి తోడ్పడినను ప్రోత్సహించేవాడు 6వ భాగం పుణ్యఫలం లభిస్తుంది. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని ద్వారా గురువుకు, పిల్లల ద్వారా తండ్రికి, భార్య నుండి భర్తకు తలా ఒక్కొక్కరు 6వ వంతు పుణ్యఫలాన్ని పొందుతారు. పతివ్రత శిరోమణి అయిన స్త్రీ భర్త పుణ్యంలో సగభాగం పొందుతుంది. సేవకులు, కొడుకులు యొక్క పుణ్యంలో 6వ వంతు యజమానికి, తండ్రికి లభిస్తుంది. ఈ విధంగా మనకే విధంగానూ సంబంధం లేని ఇతరుల పాపపుణ్యాలను కూడా మూటకట్టుకుంటున్నాము. అందుకే మన పెద్దలు చెప్పినట్లు సజ్జన సాంగత్యం వలన సత్ఫలితాలు, దుర్జన సాంగత్యముల వలన దుష్ఫలితాలు మనకు అంటుకుంటున్నాయి. అంటే సజ్జనుల వలన పుణ్యము, దుర్జనుల వలన పాపము వచ్చి మన ఖాతాలో చేరుతుంది. కావున పాఠకులారా, సజ్జన సాంగత్యము చేయండి. వారి పుణ్యాన్ని కూడా మీ ఖాతాలో పడేటట్లుగా చేసుకోండి. సజ్జన సాంగత్యము వలన సత్ఫలితాన్ని పొందవచ్చునేందుకు నిదర్శనంగా ధనేశ్వరుడనే పాపాత్ముడు పుణ్యాత్ముడైన విధానాన్ని వివరిస్తాను వినుము అంటూ చెప్పసాగాడు. 55వ అధ్యాయము సమాప్తము. 56వ అధ్యాయము. ధనేశ్వరుని వృత్తాంతము, సజ్జన సాంగత్య మహిమ. చాలా కాలం క్రితం అవంతిపురంలో ధనేశ్వరుడనే వ్యాపార బ్రాహ్మణుడుండేవాడు. బ్రాహ్మణ కులంలో పుట్టిన అతడు మిక్కిలి ధనవంతుడైన కారణంగా అనేక దురాచారాలకు లోనయ్యాడు. కులాచార భ్రష్టుడై అన్నీ పాపపు పనులే చేసేవాడు. సకల దుర్గుణాలకు అలవాటయ్యాడు. అసత్యాలాడడం, దొంగతనం, వేశ్యల లోలత్వం,
మద్యం మత్తులో జోగిపోవడం ఇత్యాది దుర్గుణాలన్నింటికీ వశమైపోయాడు. బ్రాహ్మణులు చేయరాని వర్తకాలైన మాంసపు వ్యాపారాలు, చర్మాలు, మధువు మొదలైన వర్తకాలను కూడా చేసేవాడు. వర్తకులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశమునకు తమ వర్తకాభివృద్ధికై పోతుండడం సహజం కదా. అట్లే ధనేశ్వరుడు ఒకనాడు తన వ్యాపారాభివృద్ధికై మాహిష్మతి నగరమునకు వెళ్ళాడు. అక్కడ నర్మదా నది ఆ నగరం చుట్టూ ప్రవహిస్తోంది. ధనేశ్వరుడు ఆ విధంగా వర్తకం చేస్తుండగానే కార్తీక మాసం వచ్చింది. అసలే నర్మదా నది తీర ప్రాంతమవడంతో కార్తీక మాసంలో ఆ మహిష్మతి నగరమంతా జనసమ్మర్దంతో నిండిపోతుంది. భక్తులు విపరీతంగా రాసాగారు. గొప్ప యాత్రాస్థలంగా తయారైంది. జనసమూహాలు ఎక్కువ కావడంతో ధనేశ్వరుడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతోంది. వ్యాపారం బాగా సాగుతోందని ఆ నెలంతా అక్కడే ఉండిపోయి వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. వ్యాపారపరంగా ఆ నర్మదా నదీ తీరమంతా తిరుగుతూ అక్కడ స్నాన, జప, దేవతార్చన విధులను నిర్వర్తిస్తున్న అనేక మంది భక్తులను చూశాడు. శ్రీహరి సంకీర్తనలను, భజనలను, పూజలు, పునస్కారాలను, నృత్య, గాన, మంగళ వాయిద్యాలను, హరికథలు చెప్పేవారిని, ఆ కథలను, విష్ణు పూజలను నిష్టగా చేసేవారిని, ఇట్లా అందరినీ చూశాడు. శ్రీహరి కీర్తనలు మున్నగవాణిని విన్నాడు. విష్ణు పూజలను, కార్తీక వ్రతాలను చూశాడు. అప్పుడప్పుడు అప్రయత్నంగా తాను కూడా వారితో పాటు ఆడేవాడు, పాడేవాడు. ఆ భక్తి గీతాలను ఆలపిస్తూ ఆనందించేవాడు. ఆ నెలంతా అక్కడే ఉండడం వలన సజ్జనులతో సాంగత్యం ఏర్పడింది. కొందరు భక్తులతో పరిచయాలేర్పడ్డాయి. మహమాన్వితులైన సన్యాసులను, మునులను చూశాడు. వారిని స్పృశించాడు. ఇలా 1 రోజులు గడిచిపోయాయి. కార్తీక వ్రత ఉద్యాపనా విధిని చూశాడు. వ్యాపారపరంగా జాగరణ కూడా చేశాడు. కార్తీక పౌర్ణమి నాడు ఆచరించే గోబ్రాహ్మణ పూజలను చూశాడు. ఆఖరికి శివ ప్రీత్యర్థం చేయు దీపోత్సవాలను కూడా తిలకించాడు. శివకేశవులకు భేదం లేదనే పూజలను కూడా చూశాడు. కార్తీక పౌర్ణమి శివునికి అత్యంత ప్రియమైనది. అలాంటి పూజలు కూడా తిలకించాడు. అలా తిరుగుతూ అక్కడకు వచ్చిన భక్తులతో కలిసిపోయి వ్యాపారం చేసుకుంటూ వారు చేస్తున్న పూజా మహోత్సవాలను చూస్తున్న ధనేశ్వరునికి ఒకనాడు ఒక పాము కాటు వేయడంతో స్పృహ తప్పి అక్కడే కూలబడిపోయాడు. చుట్టూ ఉన్న భక్తులందరూ కలిసి అతని నోట్లో తులసి తీర్థం పోశారు. కొద్దిసేపటికి ధనేశ్వరుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కార్తీక పౌర్ణమి నాడు పోయాడు. అతడెంత పుణ్యాత్ముడో గదా అనుకుంటూ అతని పుణ్యాన్ని వేనోళ్ల కొనియాడసాగారు. మనిషి మరణించిన తక్షణమే యమదూతలు రావడం పరిపాటి కదా. అట్లే ధనేశ్వరుడు మరణించగానే యమదూతలు వచ్చి అతన్ని యమపాశంతో బంధించి కొరడాలతో శిక్షిస్తూ యమధర్మరాజు వద్దకు తీసుకుపోయారు. యముడు అతని చిట్టా విప్పి చెప్పమని చిత్రగుప్తుని అడిగాడు. హే మహాప్రభు, వీడత్యంత దుర్మార్గుడు, దుష్టుడు. ధనధర్మాలు చేసి ఎరుగడు. పుణ్యకారమనే ప్రసక్తే లేదు. ధనేశ్వరుడంతటి నీచుడు మరొకడుండడు. ఇంతటి పాపిష్టివాడు మరెందునూ కానరాడు. లోకంలోని చెడుగుణాలన్నీ వీడి సొంతమే. కావున వీనిని కఠినంగా శిక్షింపవలసిందిగా కోరుతున్నాము అన్నాడు చిత్రగుప్తుడు. యముడు అతనిని రౌరవాది నరక బాధలకు గురిచేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు యమదూతలు అతన్ని తీసుకువెళ్లి అతని తలను చితకగొట్టసాగారు. కుంభీపాక నరకంలో పడివేసి శిక్షింపసాగారు. అదేమి వింతోగాని ధనేశ్వరుడి తల చితకగొట్టినను అతనికేమీయూ కాలేదు. అట్లే అగ్నిలో పడవేసినను ధనేశ్వరుడికి ఏమాత్రం బాధలు కలగలేదు. ప్రాణం హాయిగా చల్లగా ఉందన్నాడు. ధనేశ్వరుని ఎంత శిక్షించినా వానికేమాత్రం బాధ కలుగుటలేదు. సరికదా, చల్లని పిల్లవాయువులు వీస్తున్న ప్రదేశంలో విహరిస్తున్నట్లు హాయిగా నవ్వుతూ ఉన్నాడు. ధనేశ్వరుని వద్ద నుండి ఏ విధమైన బాధలు బహిర్గతం కాకపోవడంతో యమదూతలు విస్తుపోయారు. వెంటనే తమ ప్రభువైన యమధర్మరాజుకి విషయం విన్నవించుకున్నారు. అరే, ఏమిటిది? నా శిక్షలు ఆ జీవిని నొప్పించుటలేదా? అతను ఒక్కమారు నా వద్దకు ప్రవేశపెట్టండి అని ఆజ్ఞాపించాడు. యమదూతలట్లే చేశారు. మేము పెట్టే నరక బాధలు నిన్ను బాధించుటలేదా? వింతగా ఉందే చిత్రగుప్తా, ఈ జీవి యొక్క చిట్టా మరొక్కమారు పరిశీలించు అన్నాడు. అంతలో నారదుల వారు అక్కడకు ఎర్దించి, ఓ సమవర్తి, ఇతడు తన అంత్యకాలంలో నరకబాధలను నివారించే అనేక పుణ్యకార్యాలను చూశాడు. పుణ్యపురుషులెందరినో దర్శించాడు. మహామహులైన పుణ్యాత్ములెందరినో స్పృశించాడు. పుణ్యపురుషులతో మాట్లాడాడు. సజ్జన సాంగత్యం వలన ఇతను వారి పుణ్యంలో 6వ వంతు భాగాన్ని పొందుతూ వచ్చాడు. ఈ ధనేశ్వరుడు తన అంత్యకాలంలో కార్తీక మాసంలో మహిష్మతి నగరంలో 1 నెల రోజులుండి విశేష పుణ్యాన్ని పొందడమే కాకుండా తన మరణ సమయంలో హరిభక్తుల చేత
తులసీ తీర్థాన్ని కూడా గైకొన్నాడు. పుణ్య నదీ తీరమైన నర్మదా నదిలో నిమజ్జనం చేయబడ్డాడు. ఇంతటి విశేష పుణ్యఫలాన్ని పొందిన ఇతడు స్వర్గానికి అర్హుడు అవుతాడు కానీ నరకలోకానికి కాదు. ఈ బ్రాహ్మణుడు బాల్యమందు ఎంత పాపభూయిష్టమైన జీవితమును గడిపినప్పటికీ అంత్యంన గడించిన విశేష పుణ్యఫలమునందు ఆ పాపమంతయు హరించుకుపోయింది. కావున ఇతడు స్వర్గార్హుడు కాని నరకార్హుడు కాదు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు నారదుడు. 56వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.